28 గంటలు ఆడియో నావల్ పార్ట్ 4. యుగంధర్ గారు, మఫ్టీలో కానీ యూనిఫామ్లో కానీ పోలీసులన్నా లేక మీ అసిస్టెంట్ రాజన్నా మనల్ని వెంబడించే ఏర్పాటు చేయకండి. చేశారా ఆ నెగిటివ్లు మీకు దక్కవు. ఎస్, అర్థమైంది. థ్యాంక్ యూ. నేను చెప్పిన చోట మీకోసం సరిగ్గా 7 గంటలకి కాచుకొని ఉంటాను. ఆల్ రైట్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. భండార్కర్, రాజు యుగంధర్ వైపు చూశారు. ఆమె చెప్పిన విషయాలు వాళ్ళకి చెప్పాడు యుగంధర్. మిమ్మల్ని పట్టుకుని హతమార్చడానికి పన్నారు. మనం ఇప్పుడే బయలుదేరి వెళ్ళి ఆమెను పట్టుకుందాం అన్నాడు భండార్కర్. తొందరపడకండి భండార్కర్. మీరు అనుమానిస్తున్నట్లు నన్ను చంపడానికి ఇది పన్నాగం కాక నిజంగానే ఆమె కుట్రదారుల నుంచి విడిపోవడానికి నిశ్చయించుకొని మనకి సహాయం చేయడానికి పూనుకున్నదేమో అన్నాడు యుగంధర్. అలాగైతే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తుంది, కానీ ఆమెని కుట్రదారులు ఓ కంట కనిపెడుతున్నారట. ఆమె పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు ఆ నెగిటివ్లు దాచిన చోటు నుంచి దాటేస్తారు. అవి మనకి దొరకవు. అవి మనకి దక్కాలని ఆమె తాపత్రయపడుతున్నదేమో. భండార్కర్ కాస్త విసుగ్గా చూస్తూ, ఏమో, ఎవరికి తెలుస్తుంది. ఏమైనా మీరు ఒక్కళ్ళే వెళ్ళడానికి వీల్లేదు, చాలా ప్రమాదం అన్నాడు. అవును సార్, ఇప్పటికే ఒకసారి మిమ్మల్ని హత్య చేయడానికి ప్రయత్నించారు. మీరు ట్యాక్సీ తీసుకెళ్ళి ఆపగానే ఆమె ఇంకెవరన్నానో వచ్చి మిమ్మల్ని కాల్చి చంపితే తెగించిన వెధవలు వాళ్ళు అన్నాడు రాజు. యుగంధర్ నవ్వాడు. నువ్వు అలానే అంటే ఎట్లా రాజు? ఇటువంటి ప్రమాదాలు ఎదుర్కోవడం, ప్రమాదాల నుంచి ప్రాణాలతో తప్పించుకోవడం మన వృత్తి ధర్మమేగా. డోంట్ బీ సిల్లీ. మిస్టర్ భండార్కర్, దయచేసి ట్యాక్సీ డ్రైవర్ యూనిఫామ్ తెప్పించండి. ఓ ట్యాక్సీ కూడా కావాలి. ట్యాక్సీని పోర్టికోలోకి తెప్పిస్తే నేను డ్రైవర్ యూనిఫామ్లో వెళ్ళి ట్యాక్సీ తోలుకుపోతాను అన్నాడు. ఆ ట్యాక్సీలో రేర్వ్యూ మిర్రర్ వెనక కనిపించకుండా రివాల్వర్ ఫిక్స్ చేయించండి. దాని మీట స్టీరింగ్ పక్క నుంచి లాగేందుకు వీలుగా ఉండాలి. దయచేసి ఈ ఏర్పాట్లు త్వరగా చేయించాలి, టైం లేదు అన్నాడు. భండార్కర్ టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి తన ఏజెంట్కి ఆదేశాలు ఇచ్చి రిసీవర్ పెట్టేసి, ఎస్, మా ఏజెంట్ 818కి చెప్పాను. వెంటనే ఓ ట్యాక్సీని మా డిపార్ట్మెంటల్ వర్క్షాప్కి తీసుకువెళ్తానన్నాడు. డ్రైవర్ యూనిఫామ్ వేసుకొని తనే అరగంటలో ఇక్కడికి తీసుకువస్తానన్నాడు. ట్యాక్సీ పోర్టికోలో ఆపి హోటల్లోకి వస్తాడు అతను. తాళం చెవి డాష్బోర్డ్కే ఉంటుంది. అతను తొడుక్కున్న యూనిఫామ్ విప్పి మీకు ఇస్తాడు. అది తొడుక్కొని డ్రైవర్ వేషంలో మీరు వెళ్ళి ఆ ట్యాక్సీ ఎక్కి స్టార్ట్ చేసి తీసుకువెళ్ళొచ్చు అన్నాడు. థ్యాంక్ యూ భండార్కర్. నా పిస్టల్ సరిగ్గా ఉన్నదో లేదో ఒకసారి చూసుకుంటాను అంటూ యుగంధర్ జేబులోంచి పిస్టల్ తీశాడు. సార్ అన్నాడు రాజు. ఏమిటి రాజు? నేను ఇంకో ట్యాక్సీలో డ్రైవర్లా వస్తాను మీ వెనక్కి. ఎవరికీ అనుమానం కలగదు. యుగంధర్ రాజుని తీక్షణంగా చూశాడు. రాజు, నన్ను నేను కాపాడుకోగలనన్న నమ్మకం నీకు లేదా? నీకు ఓ ఆడదాన్ని కలుసుకునేందుకు నేను వెళ్తున్నాను. నన్ను చంపడానికి పన్నాగం అయి ఉండవచ్చునని తెలిసే వెళ్తున్నాను. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు వెనక సీటులో కూర్చున్న స్త్రీ నన్ను కాల్చకుండా తగిన ఏర్పాట్లు చేసుకున్నాను. ఇంత జాగ్రత్త పడ్డా నన్ను రక్షించడానికి నువ్వో 4 ఏజెంట్లో నా వెనక రావాల్సి ఉంటే నేను ఈ వృత్తే మానుకోవచ్చు అన్నాడు. క్షమించండి, మీరు అసమర్థులని కాదు. యుగంధర్ రాజు భుజం మీద చెయ్యి వేసి, తెలుసు రాజు, నాకు తెలుసు. నా మీద నీకున్న ఆపేక్ష వల్ల నాకేమైనా ఆపద కలుగుతుందేమోనని భయపడుతున్నావు. ఇటువంటి ప్రమాదంలోకి ఇవాళ నేను వెళ్తున్నాను. రేపు నువ్వు వెళ్ళవలసి వస్తుంది. తప్పదు రాజు, ఇది మన వృత్తి అని భండార్కర్ వైపు తిరిగి, మిస్టర్ భండార్కర్, దయచేసి నా వెనుక ఎవరినైనా పంపించడానికి ప్రయత్నించకండి. ఆ నివేదిక నెగిటివ్లు సంపాదించడానికి కలిగిన ఈ అవకాశం చెడగొట్టకండి. ఆమె నన్ను మోసం చేస్తున్నదని అనుమానం కలిగితే ట్యాక్సీ తిన్నగా ఇక్కడికే తీసుకొస్తాను. రాత్రి 12 గంటల వరకు కబుర్ రాకపోతే మీ ఇష్టం వచ్చిన చర్యలు తీసుకోండి. అంతవరకు దయచేసి మీరు రాజు ఇక్కడే ఉండండి అన్నాడు. అంతలో తలుపు చప్పుడయింది. రాజు వెళ్ళి తలుపు తెరిచాడు.
తలుపుకి అవతల టాక్సీ డ్రైవర్ నిలబడి ఉన్నాడు. ఏజెంట్ 818 అన్నాడు రహస్యంగా. రాజు అతన్ని లోపలికి రమ్మని అతను రాగానే తలుపు మూసేశాడు. యుగంధర్ టాక్సీ నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎవరో టాక్సీ టాక్సీ అని పిలిచారు ఖాళీగా వెళ్తున్న టాక్సీని చూసి. యుగంధర్ అటు చూడనైనా చూడలేదు. కార్లతో, సైకిళ్లతో, బస్సులతో రోడ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. 7 గంటలకి ఇంకా 5 నిమిషాలుంది. ఆమె సరిగ్గా 7 గంటలకి రమ్మంది. యుగంధర్ ఇంకా స్పీడ్ తగ్గించి నెమ్మదిగా వెళ్తున్నాడు. ది గ్రేట్ ఇండియన్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని ఎర్రని నియాన్ ట్యూబ్ లైట్ వెలిగి ఆరిపోయి మళ్ళీ వెలుగుతోంది. యుగంధర్ టోపీ సర్దుకున్నాడు. నెమ్మదిగా ఆ స్టోర్స్ మెయిన్ గేట్లోకి టాక్సీని తిప్పాడు. 1/2 నిమిషం తర్వాత పోర్టికోలో ఆగాడు. టాక్సీ టాక్సీ పిలిచింది ఒక ఆమె. యుగంధర్ అటు చూశాడు. ఎర్రని చీర, ఎర్రని జాకెట్టు కనిపించాయి. మీరేగా సరిగ్గా 7 గంటలకి టాక్సీ కావాలని ఫోన్ చేసింది అడిగాడు యుగంధర్. అవును, ఎక్కండి అన్నాడు యుగంధర్. ఆమె టాక్సీ ఎక్కలేదు. డ్రైవర్, ఆ 2 పెట్టెలు టాక్సీలో పెట్టు అన్నది ఆమె బిగ్గరగా. ఎస్ మేడం అంటూ యుగంధర్ పోర్టికోలో ఒకవైపు ఉన్న 2 పెద్ద అట్టపెట్టెలు తెచ్చి కారులో ఆమె పక్కన పెట్టి డ్రైవింగ్ సీటులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. ముందు వెనుక కార్లున్నాయి. నెమ్మదిగా తోలుతున్నాడు. రేవ్యూ అద్దంలో క్షణక్షణం చూస్తున్నాడు ఆమె ఏం చేస్తున్నదో అని. హ్యాండ్ బ్యాగ్ తెరుస్తోంది. వద్దు, 2 చేతులు సీటు మీద పెట్టి కూర్చోండి. మీకు ఎదురుగా ఉన్న రేవ్యూ అద్దం పైన రివాల్వర్ మీ మీదకి గురిపెట్టి ఉంది. స్టీరింగ్ వీల్ పక్కనున్న మీట నొక్కానా పేలుతుంది అన్నాడు యుగంధర్. ఆమె 2 చేతులు ఎత్తి ముందు సీటు మీద ఆనించి పెట్టి, మిమ్మల్ని చంపడానికి వల పన్నానని అనుమానపడుతున్నారా యుగంధర్ గారు? అటువంటి పని నేనెన్నటికీ చెయ్యను. మీరెవరు? మీకు ఆ నివేదిక నెగటివ్ల సంగతి ఎట్లా తెలుసు అడిగాడు యుగంధర్. ఈ దేశంలో నేను రజని అనే పేరుతో ఉంటున్నాను. నా అసలు పేరు మరాషిను. అయితే మీరు చైనా దేశస్థులా? అవును యుగంధర్ గారు, మనం మాలవ్య నగర్ వెళ్ళాలి. మీరు నెమ్మదిగా డ్రైవ్ చేశారంటే ఈ ట్రాఫిక్లో 1/2 గంట పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఆలోగా మీకు అన్ని విషయాలు చెప్తాను. నేను చెప్పేది విన్న తర్వాత మీకే తెలుస్తోంది. దయచేసి వెనక్కి తిరిగి నన్ను చూడొద్దు. నన్ను ఎవరైనా వెంబడిస్తూ ఉంటే వాళ్ళకి ఏమాత్రం అనుమానం కలిగినా ప్రమాదం అన్నది ఆమె. చెప్పండి అన్నాడు యుగంధర్. ఆమె చెప్పడం ప్రారంభించింది. మా నాన్న జర్నలిస్ము చాంగ్ కైషేక్ సైన్యంలో పెద్ద ఉద్యోగంలో ఉండేవారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం రోజుల్లో ఒకసారి ఈ దేశానికి వచ్చాను. ప్రపంచ యుద్ధం అయిపోగానే చైనా కమ్యూనిస్టులకి చాంగ్ కైషేక్కి యుద్ధం జరిగినప్పుడు చివరికి జర్నలిస్టు ఓడిపోయి తన పరివారంతో ఫార్మోజాకి పారిపోయిన విషయం అందరికీ తెలుసు. మా నాన్న ఆ అంతర్యుద్ధంలో మరణించాడు. అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయి. మా అమ్మ ఏమైందో నాకు తెలీదు. 10 ఏళ్ల పిల్లని నన్ను ఒక క్యాంపులో పడేశారు. అంతర్యుద్ధం ముగిసి మావో సైన్యాలు చైనా అంతా ఆక్రమించుకున్న తర్వాత నాలాంటి దిక్కులేని ఎందరో పిల్లలతో పాటు నేను ఓ శరణాలయంలో పెరిగాను. అందము, తీయని కంఠస్వరము, నటనాశక్తి నాకు ఉన్నాయని నన్ను జాతీయ కళానికేతన్లో చేర్పించి శిక్షణ ఇచ్చారు. 5 ఏళ్లుగా నేను రంగస్థల నటిగా జీవిస్తున్నాను అని నిట్టూర్చి, కొంచెం ఓపిక పట్టి వినండి. నా గోడు వెళ్ళబోసుకుంటున్నానని విసుకోవద్దు. నాకు రాజకీయాలు తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఈ పాడు చైనాలో ఏ వ్యక్తికి స్వతంత్రం లేదు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏం మాట్లాడవచ్చో, ఏం మాట్లాడకూడదో, ఏ బట్టలు వేసుకోవాలో, ఏ వైపు చూడవచ్చో, అంతెందుకు ఎప్పుడు ఎలా ఊపిరి పీల్చాలో కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. మా దేశం ఓ పెద్ద జైలు, ప్రజలు ఖైదీలు. ఇటువంటి పరిస్థితుల్లో జీవితం
ఎంత దుర్భరంగా ఉంటుందో మీరు ఊహించలేరు. అప్పుడప్పుడు ఇంకే దేశమైనా పారిపోదామనిపించేది. కానీ ఎవరికీ చెప్పలేను. చెప్పి ఉంటే నన్ను దేశద్రోహిగా పరిగణించి చంపేసేవాళ్ళు. ఇది నా పూర్వకథ. ఇక అసలు విషయం చెప్తాను వినండి. 1 సంవత్సరం క్రితం మేము పెకింగులో ఓ నాటకం వేశాము. ఆ నాటకానికి ఉన్నత మిలిటరీ ఉద్యోగులు చాలామంది వచ్చారు. నాటకం అయిన మర్నాడు ఓ సైన్యాధికారి నన్ను పిలిపించాడు. నా శక్తి సామర్థ్యాలు రంగస్థలం మీద వృధా చేస్తున్నానని, దేశానికి అంతకంటే బాగా ఉపయోగపడగలవని చెప్పి మాతృదేశం తరపున గూఢచారిగా వ్యవహరించమన్నాడు. నేను వెంటనే ఒప్పుకున్నాను. ఇంకో దేశం వెళ్ళే అవకాశం కలుగుతుందన్న ఆశతో. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు నేర్పించారు. ఈ 3 భాషలు మాతృభాష అంత ధారాళంగా మాట్లాడగలను. గురి తప్పకుండా రివాల్వర్ పేల్చడం నేర్పించారు. 6 నెలలు శిక్షణ ఇచ్చి మళ్ళీ రంగస్థలం మీదకి పంపించేశారు. 3 నెలల క్రితం మళ్ళీ పిలిపించి నేను భారతదేశం వెళ్ళాలని చెప్పారు. పరమశివం అనే అతని భార్యగా కొన్ని రోజుల పాటు సంచరించాలన్నారు. అంతకన్నా నేను చేయవలసిన పని ఏమీ ఉండదని, పరమశివం చెప్పినట్లు నడుచుకోవాలని చెప్పారు. నన్ను ఈ దేశానికి ఎలా తీసుకువచ్చి మాలవ్యానగర్లో ఆ ఇంట్లో అట్టిపెట్టింది చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఎలాగైతేనే భారతదేశం వచ్చాను. పరమశివం అని పేరు పెట్టుకున్న అతను చైనీయుడు. రజని పేరుతో పరమశివం భార్యగా నేనుంటున్నాను. భార్యాభర్తలమని, భారతీయులమని అందరూ నమ్మేందుకు ఏదో శరణాలయంలోంచి 2 పిల్లల్ని తీసుకొచ్చాడు పరమశివం. వాళ్ళు మా పిల్లలని చూసిన వాళ్ళు అనుకునేందుకు. పరమశివం గోవిందం అని మారుపేరు పెట్టుకుని గురునాథ్తో స్నేహం చేసుకున్నాడు. అతనికి డబ్బు ఆశ చూపించి ఆ నివేదిక తాలూకు మైక్రోఫిలిం సంపాదించాడు. తనకి ఏదైనా ఆపద కలిగి మరణించినా, మీకు చిక్కిపోయినా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు ఎప్పటికప్పుడు అతను ఏం చేస్తున్నది, ఏం చేయదలుచుకున్నది నాకు చెప్తున్నాడు. విధి లేక చెప్తున్నాడు కానీ నా మీద పూర్తిగా నమ్మకం లేదు. అందుకే బయటికి వెళ్ళవద్దని, ఎవరితో స్నేహం పెట్టుకోవద్దని, బజారుకు వెళితే వెంటనే రమ్మని ఇటువంటి కట్టుదిట్టాలు పెట్టాడు. నేను బయటికి వెళ్ళినప్పుడు నా వెనుక తన మనుష్యుల్ని ఎవరినో పంపి నేను ఏం చేసేది కనిపెట్టమని చెప్తున్నాడని నా అనుమానం. మేమున్న ఇంటికి ఎదురువైపున్న 4వ ఇంట్లో గురునాథుని కలుసుకొని అతను తెచ్చిన మైక్రోఫిలిం ఆ ఇంట్లో డెవలప్ చేసి ప్రింట్లు వేసి ఫోటో సామాన్లన్నీ బావిలో పడేసి ప్రింట్స్, నెగిటివ్లు ఇంటికి తెచ్చాడు. అప్పుడే ప్రధానమంత్రికి బ్లాక్మెయిల్ ఉత్తరం రాశాడు. జకార్తాలో బంగారం ఇస్తే ఫోటోస్టాట్స్ ఇస్తానని. ఆ నెగిటివ్లు, ఫోటోస్టాట్స్ ఎక్కడ ఉన్నాయి అడిగాడు యుగంధర్. మా ఇంట్లో నీళ్ల గదిలో 2 స్టెయిన్లెస్ స్టీల్ సోప్ బాక్సులు ఉన్నాయి. ఒక దాంట్లో సోప్ ఉంది, రెండో దాంట్లో ఫోటోస్టాట్స్ ఉన్నాయి. నెగిటివ్లు కూడా అందులోనే ఉన్నాయి చెప్పిందామె. ఫోటోస్టాట్ కాపీలన్నీ అందులోనే ఉన్నాయా, లేక కొన్ని మీ ప్రభుత్వానికి, మీ ఏజెంట్లకి అందజేశాడా? మా ప్రభుత్వానికి అందజేయలేదు. మా ఏజెంట్లు ఎవరికీ ఇవ్వలేదు. పాకిస్తాన్ ఏజెంట్కి మాత్రం ఓ సెట్టు ఇచ్చాడు పరమశివం. పాకిస్తాన్ ఏజెంట్గా ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ ప్రభుత్వానికి అందజేయమని. ఆ పాకిస్తాన్ ఏజెంట్ ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు జీన్ క్రిస్టియన్. ఆమె అసలు పేరు అది అవునో కాదో నాకు తెలియదు. జీన్ అని ఆమెను నాకు పరిచయం చేశాడు పరమశివం. ఆమె ఎలా ఉంటుంది ఆనవాళ్ళు చెప్పగలరా? చాలా అందంగా ఉంటుంది. బంగారం రంగు ఒళ్ళు, నల్లని జుట్టు, నల్లని కళ్ళు. ఫియట్ కారులో వచ్చింది మా ఇంటికి. ఆమెకి ఒక సెట్టే ఇచ్చాడా పరమశివం? అవును. మిగతా సెట్లన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. వాటిని మీ ప్రభుత్వానికి ఎలా అందజేద్దామనుకున్నాడు అడిగాడు యుగంధర్. కాపీలు కాదు, నెగిటివ్లు పంపడానికి ప్రయత్నిస్తున్నాడు. మైక్రోఫిలిం చాలా చిన్నదిగా, ఇది ఇంకా చిన్నదిగా ఉంది. ఈ ఫిల్మ్ని పోస్టల్ స్టాంప్ వెనక అతికించి ఆ స్టాంప్ కవర్ మీద అతికించి పోస్ట్ చేద్దాం అనుకున్నాడు. మీ ప్రభుత్వానికా? కాదు, చైనాకి వెళ్ళే ప్రతి ఉత్తరం జాగ్రత్తగా పరీక్ష చేస్తారని తెలుసు. అందుకే లండన్లో ఉన్న చైనీస్ గూఢచారికి, పాకిస్తాన్లో ఉన్న గూఢచారికి పంపిస్తాడు. వాటిని పాకిస్తాన్లో ఉన్న మా రాయబారి కార్యాలయానికి అందజేస్తాడు
ఇది ప్లాన్. యుగంధర్ ట్యాక్సీ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఈమె చెప్పిందంతా నిజమేనా? నిజమే అయి ఉంటుంది. ఫియట్ కారులో తనను వెంబడించిన ఆమె దగ్గర ఫోటోస్టాట్స్ ఉన్నాయి. ఈమె చెప్పిన విషయాలు బట్టి ఆమె పాకిస్తాన్ ఏజెంట్ అని తెలుస్తోంది. మీరు చైనా దేశస్థులు కదా, ఎందుకని మీ దేశానికి ద్రోహం చేస్తున్నారు? అడిగాడు. నా దేశానికి ద్రోహం చేయడానికి పూనుకోలేదు. అకారణంగా మా వాళ్ళు మీ దేశానికి చేయదలుచుకున్న ద్రోహం అరికట్టడానికి పూనుకున్నాను అన్నదామె. మీరు చేసిన పని మీ వాళ్ళకి తెలిస్తే మిమ్మల్ని మీ దేశానికి రానిస్తారా? రానిచ్చినా రానివ్వకపోయినా నేను మాత్రం వెళ్ళదలుచుకోలేదు. నాకు మీ దేశపు పౌరసత్వం ఇవ్వండి. నేను మీకు చేసిన సహాయానికి నేను కోరే ప్రతిఫలం ఇదే. యుగంధర్ తల ఊపాడు. మా ప్రభుత్వం ఆశ్రయం కోరి మా దేశపు పౌరసత్వం పొంది మా దేశంలో స్థిరపడిపోవడం మీ ఉద్దేశ్యం అయితే ఇప్పటి వరకు ఎందుకు ఊరుకున్నారు? దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి ఉండవచ్చుగా అన్నాడు. అవును, చెప్పి ఉండవచ్చు. కానీ మీకు ఎటువంటి సహాయం చేయకుండా మీ దేశ పౌరసత్వం కోరితే ఇవ్వరేమోనని భయం వేసింది. అంతేకాక నేను వాళ్ళకి ద్రోహం చేశానని వాళ్ళకి ఎప్పుడైనా తెలిస్తే ఈ దేశంలో ఉన్న నన్ను చంపడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రభుత్వం నాకు రక్షణ ఇవ్వాలంటే మీకు ఏదైనా సహాయం చేయాలి. ఈ నివేదిక నెగిటివ్లు మీకు అందేట్లు చేస్తే నాకు ఎటువంటి ఆపద రాకుండా మీ ప్రభుత్వం నన్ను కాపాడుతుందనుకున్నాను. పొరపాటా అన్నదామె. పొరపాటేమీ లేదు. ఇప్పుడు మనం తిన్నగా స్పెషల్ బ్రాంచ్కి వెళదాము. మిమ్మల్ని అక్కడ అట్టెపెట్టి నేను పోలీస్ బలగంతో వెళ్ళి మీరున్న ఇల్లు చుట్టుముట్టి ఫోటోస్టాట్స్ నెగిటివ్లు తీసుకుంటాను అన్నాడు యుగంధర్. ఆ విధంగా చేస్తే దొరుకుతాయని మీకు నమ్మకం ఉంటే అలాగే చేయండి. నాకన్నా మీకు ఈ విషయం బాగా తెలుసు అన్నదామె. మీ సలహా ఏమిటి? ఒకవేళ నన్ను ఓ కంట కనిపెట్టమని ఎవరినైనా పంపి ఉంటే వాళ్ళు మన వెనక ట్యాక్సీలోనో ప్రైవేట్ కారులోనో వస్తూ ఉంటారు. ఈ ట్యాక్సీ తిన్నగా మా ఇంటికి వెళ్లకుండా ఎటు తిరిగినా వాళ్ళకి అనుమానం కలిగి పరమశివంకి తెలియజేస్తారు. అవి తీసుకొని అతను పారిపోతాడు. అవును, అది సంభవమే. అందుకని మీ సలహా ఏమిటి? అడిగాడు యుగంధర్ మళ్ళీ. ఇంట్లో పరమశివం పిల్లలు ఉన్నారు. పిల్లల విషయంలో భయపడవలసింది ఏమీ లేదు. వాళ్ళకి గాయాలు తగలకుండా చూస్తే చాలు. ట్యాక్సీని తిన్నగా ఇంటికి పోనివ్వండి. నేను ట్యాక్సీ దిగి లోపలికి వెళ్తాను. ఈ పెట్టెలు లోపలికి తీసుకురమ్మని మీకు చెప్తాను. డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నారు కనుక మీరు పెట్టెలు లోపలికి తెస్తూ ఉంటే పరమశివానికి కానీ మనల్ని వెంబడించి వస్తున్న వాళ్ళకి కానీ అనుమానం కలగదు. ఇంట్లో పరమశివం పిల్లలు మాత్రమే ఉంటారు కనుక మీరు అతన్ని సులభంగా బందీ చేసి ఫోటోస్టాట్స్ ఉన్న సోప్ బాక్స్ తీసుకోవచ్చు. అవి మీకు దొరికాక అక్కడి నుంచే పోలీసులకి ఫోన్ చేయవచ్చు అన్నదామె. మాలవ్యానగర్ సమీపిస్తున్నారు. ఇంకో 2 నిమిషాలే ఉంది వ్యవధి. ఈమెని తిన్నగా స్పెషల్ బ్రాంచ్కి తీసుకువెళ్ళి పోలీసుల బలగంతో తిరిగి వచ్చి పరమశివం ఉన్న ఇల్లు చుట్టుముట్టడమా, లేక ఆమె ఇచ్చిన సలహా ప్రకారం ఒంటిగా ఆ ఇంట్లో ప్రవేశించడమా, ఈ రెండింటిలో ఏదో మంచిదో నిర్ణయించుకోవాలి. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఆమె అబద్ధాలు చెప్తుందేమో, తనని ఆ ఇంట్లోకి రప్పించి చంపించడానికి ఈ పన్నాగం ఆలోచించిందేమో. ఆమె వైఖరి, ఆమె కంఠస్వరంలోని నిజాయితీ, ఆమె గాబరా ఇవన్నీ చూస్తే నిజమే చెప్పినట్లు అనిపిస్తుంది. అయినా ఆమె ఒక నటి. ఇదంతా ఆమె ఆడుతున్న నాటకమేమో. తన శత్రువ్యూహంలోకి వెళ్ళి ఇరుక్కుంటాడేమో. భయపడి తను వెనక్కి తిరిగి స్పెషల్ బ్రాంచ్కి వెళితే ప్రయోజనం ఏమిటి? ఈమె దొరుకుతుంది నిజమే, కానీ ఆ చైనీస్ గూఢచారి దొరకడు. ఫోటోస్టాట్స్ చిక్కవు. శత్రువ్యూహంలోకి వెళ్తున్నానని, తనకి ప్రమాదం కలగవచ్చునని ముందుగానే తెలిసినప్పుడు తను జాగ్రత్త పడలేడా? ఆమె సలహా ప్రకారం ఆ ఇంట్లోకి ఒంటిగా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు యుగంధర్. ఇదేగా మాలవ్యానగర్? ఇదేనా మీ వీధి? మీ ఇల్లు ఏది? అడిగాడు యుగంధర్. యుగంధర్ గారు జాగ్రత్త, పరమశివం మనుషులని చంపడానికి క్షణం కూడా సందేహించడు అన్నదామె. నా విషయం మీరు కంగారు పడకండి. పరమశివం ఎదురు తిరిగినా, ఇంకేదైనా చిక్కు తటస్థించినా మీరు అక్కడ ఉండవద్దు. పారిపోయి పోలీసుల్ని పిలుచుకురండి చెప్పాడు యుగంధర్. ట్యాక్సీ ఆమె ఇంటి ముందు ఆగింది. ఆమె దిగగానే యుగంధర్ మీటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అయిందో బిగ్గరగా చెప్పాడు. డ్రైవర్
ఆ పెట్టెలు ఇంట్లోకి తెస్తావా అడిగింది ఆమె. ఎస్ మేడం అన్నాడు యుగంధర్. ఆమె గేటు తెరుచుకుని వెళ్ళింది. తలుపు తొయ్యగానే తెరుచుకుంది. ఒక రెక్క తెరిచిపెట్టి లోపలికి వెళ్ళింది. యుగంధర్ 2 అట్టపెట్టెలు ఒక చేత్తో పట్టుకొని వసారా మెట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్ళాడు. పిల్లలు నిద్రపోయారా అడిగిందామె. ఇంత ఆలస్యం అయిందేం అంటూ అతను పత్రిక మడుస్తున్నాడు. ఈ పెట్టెలు ఎక్కడ పెట్టనమ్మా అడిగాడు యుగంధర్. ఆ బల్ల మీద పెట్టు. 5 రూపాయలకి చిల్లర ఉందా అడిగిందామె. తనని చంపడానికి ఇది వల కాదు. ఆమె తనకి ద్రోహం చేయడం లేదు అని నిశ్చయించుకొని యుగంధర్ ఉన్నది అంటూ 2 అట్టపెట్టెలు పరమశివం వెనుక ఉన్న బల్ల మీద పెట్టి చిల్లర కోసంలా జేబులో చెయ్యి పెట్టి పిస్తోల్ బయటికి తీశాడు. డ్రైవర్ తన వెనక్కి రావడం, పెట్టెలు బల్ల మీద పెట్టేసి వెంటనే యువతలికి రాకపోవడం గమనించి పరమశివం చటుక్కున వెనక్కి తిరిగాడు. కదలక 2 చేతులు పైకెత్తి ఉంచు. అరవక, అరిచావా కాలుస్తాను అన్నాడు యుగంధర్ పిస్తోల్ అతని కణతల మీద గురిపెట్టి. పరమశివం 2 చేతులు పైకి ఎత్తి, మరాషిను, నువ్వు దేశద్రోహం చేశావన్నమాట. నీ మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు చస్తావు అన్నాడు. హోయ్ టాయ్, ఇప్పుడు నీకేం గతి పడుతుందో ఆలోచించుకో అన్నది ఆమె. నిన్ను చంపమని భండార్కర్ చెప్పాడు అన్నాడు యుగంధర్. ఓహో, నువ్వు యుగంధర్వా అన్నాడు హోయ్ టాయ్ చెంకకుండా. యుగంధర్ గారు, త్వరగా కానివ్వండి, ఆలస్యం మంచిది కాదు. అయితే తప్పదు అంటూ యుగంధర్ రివాల్వర్ వెనక్కి తిప్పి హోయ్ టాయ్ని గట్టిగా మాడు మీద కొట్టాడు. అతను కిక్కురుమనకుండా సోఫాలో ఉరికిపోయాడు. త్వరగా చూపించు. రండి అన్నదామె. బాత్రూంలోకి వెళ్ళారు ఇద్దరు. ఆమె సోప్ బాక్స్ తీసి యుగంధర్కి ఇచ్చింది. మూత తెరిచి మైక్రోఫిలిం ఫోటోస్టాట్ కాపీలు తీసి చూసి అవేనని నిర్ధారణ చేసుకొని వాటిని సోప్ బాక్స్లో పెట్టి ఆ పెట్టె జేబులో వేసుకొని, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్ తల్లి అన్నాడు యుగంధర్. పాకిస్తాన్ ఏజెంట్కి ఇచ్చిన కాపీలు అడిగిందామె. ఆ భయం లేదు, అవి మాకు వచ్చేశాయి. పదండి వెళదాం. హోయ్ టాయ్ని అధికారులకి అప్పగిద్దాము. ఇద్దరు బాత్రూంలోంచి బయటికి వచ్చేశారు. అడుగు ముందుకు వేయకండి. యుగంధర్ ఆమె ఉలిక్కిపడి చూశారు. తలుపుకి అడ్డంగా ఇద్దరు నిల్చొని ఉన్నారు. ఇద్దరి చేతుల్లో పిస్టోళ్ళు ఉన్నాయి. వీళ్ళు హోయ్ టాయ్ మనుషులు, మనల్ని వెంబడించి వచ్చి ఉండాలి అన్నదామె. ఈ ఇంటికి వెనక తలుపు ఉన్నదా అడిగాడు యుగంధర్ రహస్యంగా. ఉన్నది. అవకాశం దొరకగానే ఆ తలుపు తెరుచుకొని నువ్వు పారిపోతల్లి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పు. నేను ఏమవుతానో అన్న ఆతుర్దాతో ఇక్కడే ఉండక. మిమ్మల్ని చంపేస్తారు వీళ్ళు రహస్యంగా అన్నదామె. నువ్వు పారిపో అవకాశం దొరికితే. 2 చేతులు పైకి ఎత్తిపెట్టి, ఇద్దరు ముందుకు రండి అన్నాడు ఒకడు. కొంచెం వెనకగా నడు అన్నాడు యుగంధర్ ఆమెతో. 1 అడుగు 2 అడుగులు వేశాడు. బాత్రూంకి హాల్కి మధ్య ఉన్న తలుపు దగ్గరికి చేరుకున్నారు. యుగంధర్ ఒంట్లో ఉన్న ప్రతి కండని ప్రతి నరాన్ని బిగదీసి స్ప్రింగ్లా తయారయ్యాడు. అదే అవకాశం, అంతకన్నా మంచి అవకాశం దొరకదని తెలుసు. తలుపు దాటి 1 చేత్తో చటుక్కున తలుపు మూసేశాడు. 2వ చేత్తో పిస్టల్ తీసి హాల్లో వెలుగుతున్న బల్బుకి గురిపెట్టి కాల్చాడు. హాలు చీకటైపోయింది. మూసేసిన తలుపు వెనుక ఉన్నది మరాషినో. వెనుక తలుపులోంచి ఆమె పారిపోవచ్చు. ఆమెను గురించి తనకిక చింత లేదు. ఇప్పుడిక తన ప్రాణం ఎలా కాపాడుకోవాలన్నదే సమస్య. పిస్టళ్ళు పేలాయి. సైలెన్సర్ ఉన్న పిస్టోళ్ళు కావవి. యుగంధర్కి గుండు తగల్లేదు. తలుపు దగ్గర నుంచి జరగడం వల్ల తను ఎక్కడున్నది వాళ్ళకి తెలియలేదు. గోడని ఆనుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నాడు. తను ఏ కొంచెం చప్పుడు చేసినా, గట్టిగా ఊపిరి పీల్చినా తను ఎక్కడున్నది వాళ్ళు గ్రహించి ఒళ్ళంతా చిల్లులు పడేటట్లు చేస్తారు. నువ్వు తలుపు దగ్గర నుంచి కదలక, నేను వాడి పని పడతాను అన్నాడు ఒకడు. టార్చ్ వెలిగింది. యుగంధర్ పిస్టల్ పేల్చాడు టార్చ్ మీద. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా 2 అడుగులు పక్కకి జరిగాడు. వాళ్ళు పేల్చారు. యుగంధర్కి 1 గుండు కూడా తగల్లేదు. ఎలాగైనా తలుపులోంచి బయటికి వెళ్ళగలిగితే ఒకడు తలుపు దగ్గర కాపలా ఉన్నాడు. యుగంధర్ తలుపు వైపు గురిపెట్టి కాల్చాడు. మూలుగు వినిపించింది. ధన్మని చప్పుడయింది. చీకట్లో కూడా యుగంధర్ గురి తప్పలేదు. 1 గంతున తలుపు చేరుకున్నాడు యుగంధర్. 1 అంగలో తలుపు దాటి బయటపడ్డాడు. పరుగు తీశాడు.
గేటు మూసి ఉంది. వెనుక అడుగుల చప్పుడు వినిపిస్తోంది. గేటు తెరుచుకుని వెళ్లేందుకు వ్యవధి లేదు. వాళ్ళు కాలుస్తారు. ఒక్క గంతు వేసి గేటు మీద నుంచి అవతలికి దూకాడు. తను దూకినట్లే దూకి తరుముకు వస్తున్నారు ఇద్దరు. ఎట్లా వస్తున్నారు? ఒకడికి తను కాల్చిన పిస్టల్ కూడా తగిలి ఉండాలిగా. పరిగెత్తుతున్నాడు. ఆలోచించేందుకు వ్యవధి లేదు. వెనక్కి చూసేందుకు వీలు లేదు. తనని కాల్చి చంపడానికి వాళ్ళు క్షణం కూడా సందేహించరని యుగంధర్కి తెలుసు. అడుగుల చప్పుడు బట్టి 3-4 వస్తున్నట్లు తెలుసుకున్నాడు. అంతమంది ఎట్లా వచ్చారు? హాయ్టాయ్కి స్పృహ వచ్చి లేచి అతను తరుముకు వస్తున్నాడా? లేదా లోపలికి వచ్చిన ఇద్దరు కాక ఇంకో ఇద్దరు బయట కాచుకొని ఉండాలి. వాళ్ళు కూడా తనని తరుముకు వస్తున్నారా? 9 గంటలే అయినా ఆ కాలనీలో అప్పుడే చాలా ఇళ్లలో దీపాలు ఆర్పేశారు. తలుపులు మూసి ఉన్నాయి. వీధిలో ఎవరో పరిగెత్తడం, ఎవరో తరుముకుంటూ రావడం, పిస్టోళ్ల పేలుడు. ఇంత గొడవ జరుగుతున్నా ఎవరూ ఇళ్లలోంచి ఎందుకు బయటికి రాలేదు? ఎక్కడైనా ఏదైనా గొడవ ప్రారంభమైతే ఇళ్ల తలుపులు మూసేసుకోవడం అలవాటయింది ఈ పట్టణపు ప్రజలకి. దేశ విభజన రోజుల్లో జరిగిన అల్లర్లు, హత్యలు, దోపిడీలు ఇంకా జ్ఞాపకం ఉన్నట్లున్నాయి పాపం. ఎవరో వచ్చి తనకి సహాయం చేస్తారన్న ఆశ లేదు యుగంధర్కి. శత్రువుల పిస్టోళ్ల గుళ్ళకి అందకుండా వాళ్ల చేతిలో చిక్కకుండా పరిగెత్తాలి. ఇంకా వేగంగా పరిగెత్తాడు. వెనుక తరుముకొస్తున్న వాళ్ళు కూడా అంతే వేగంగా పరిగెత్తుతున్నారు. పిస్టోళ్ల చప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తోంది వెనక నుంచి. చీకటిగా ఉండడం వల్ల, వంకర్లు తిరుగుతూ పరిగెత్తడం వల్ల గుళ్ళు యుగంధర్కి తగలడం లేదు. ఎంతసేపని ఇలా తప్పించుకుంటూ పరిగెత్తగలడు? వీధి దీపాల వెలుగు తన మీద పడుతోంది. అప్పుడప్పుడు దీపాల వెలుగులోకి వెళ్లకుండా ఎంత జాగ్రత్త పడ్డా ఎప్పుడో ఒకప్పుడు గుండు తగలవచ్చు తనకి. ఇప్పుడు యుగంధర్ పరిగెత్తుతున్న చోట వీధికి ఒకవైపే వెళ్ళున్నాయి. రెండో వైపు పార్కు, ప్రహరీ కూడా లేదు. దూరంగా సిమెంటు స్తంభాలు, 4 వరుసల్లో ఇనుప తీగ. అంత దూరం వేగంగా పరిగెత్తడం వల్ల యుగంధర్ బాగా అలసిపోయి రొప్పుతున్నాడు. ఆ స్థితిలో తీగ మీద నుంచి దూకడం కష్టం. అది చాలా పొడుగు వీధి. పక్క వీధులు లేవు. ఆ వీధి చివరిదాకా పరిగెత్తగలననే ధైర్యం లేదు యుగంధర్కి. చటుక్కున పక్కకి తిరిగి పార్కు చుట్టూ ఉన్న ముళ్ళ తీగల మధ్య దూరాడు. ఒక చేత్తో పై తీగని ఎత్తిపెట్టి క్షణంలో పార్కులోకి వెళ్ళాడు. పిస్టోల్ పేలింది. యుగంధర్ తీగ మీద నుంచి చెయ్యి చటుక్కున లాగేసుకున్నాడు. లాగుతున్నప్పుడు తీగ ముళ్ళు చూపుడు వేలికి గీసుకున్నది. గాయమైందా, రక్తం కారుతోందా తెలుసుకునే వ్యవధి లేదు. పరిగెత్తాడు. చీకట్లోకి, చెట్ల మధ్యకి పరిగెత్తాడు. పార్కులో మనిషి మాత్రుడు లేడు. కాస్త దూరం వెళ్ళి ఓ చెట్టు బోదెకి ఆనుకుని నిల్చున్నాడు. ఆయాసపడుతున్న ఊపిరి చప్పుడు కాకుండా నెమ్మదిగా విడుస్తూ ఆయాసం తెచ్చుకుంటున్నాడు. తన వెనుకే 3 ముళ్ళతీగ దాటి పార్కులోకి రావడం చూశాడు. పిస్టల్ చేతిలో తయారుగా పట్టుకొని వాళ్ళు తనని సమీపిస్తే కాల్చేయడానికి నిశ్చయించుకున్నాడు. అవతలి వీధిలోకి పారిపోయాడేమో అన్నాడు ఒకడు. ఊహు, అడుగుల చప్పుడు వినిపించలేదు. ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు అన్నాడు ఇంకోడు. చీకట్లో ఏ చెట్టు చాటునో, ఏ పొద చాటునో దాక్కుని ఉంటాడు. దగ్గరికి వెళితే మనల్ని కాలుస్తాడు, జాగ్రత్త. ఎలాగైనా ఆ నెగిటివ్లు అతని దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకో కంఠస్వరం. వాళ్ళు 4 ఉన్నారన్నమాట. చైనీస్ భాషలో రహస్యంగా మాట్లాడినా యుగంధర్కి వినిపించాయి వాళ్ళ మాటలు. చైనీస్ భాష వచ్చు కనుక అర్థమైంది. నువ్వు టార్చ్ లైట్ వెలిగించు, చెయ్యి చాపి చుట్టూ చూపించు, మేము దూరంగా ఉంటాము ఆజ్ఞాపించాడు ఒకడు. మరుక్షణం టార్చ్ వెలిగింది. వెలుగు అటు ఇటు కదులుతోంది. ఇంకో నిమిషంలో తన మీద పడుతుందని తెలిసి యుగంధర్కి. తను వాళ్ళకి కనిపించగానే 3 పిస్టోళ్లు పేలుతాయి. తన ఒళ్ళంతా తూట్లు పడేటట్లు కాలుస్తారు. పరిగెత్తితే అడుగుల చప్పుడు బట్టి పిస్టోల్ పేలుస్తారు. తన మీద టార్చ్ వెలుగు పడుతుంది కనుక గురి తప్పదు.